హాయ్ ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈరోజు కేంద్రం 5 రాష్ట్రాలకు గవర్నర్లను ప్రకటించిందనమాట. 5 రాష్ట్రాలు చూసినట్లయితే కనుక 3 రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసిందనమాట. ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి. మిగతా 2 రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించిందనమాట. ఇక్కడ మనకి మిజోరాం గవర్నర్ను ఒరిస్సాకు బదిలీ చేసింది. అదేవిధంగా బీహార్ గవర్నర్ను కేరళ గవర్నర్ను బీహార్కి బదిలీ చేయడం జరిగిందనమాట. మొత్తంగా చూసినప్పుడు ఈ 5 రాష్ట్రాల గవర్నర్లు ఇప్పుడు ఎవరున్నారు, ముందు ఎవరున్నారని తెలుసుకుందాం ఒకసారి. ఒక 5 రాష్ట్రాల ముందు గవర్నర్లు మనం ఒకసారి చూసినట్లయితే కనుక మణిపూర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఉండేవాడు. మిజోరాంలో ఖమ్మం హరిబాబు, ఒడిస్సా రఘుబర్ దాస్, బీహార్ రాజేంద్ర అర్లేకర్, కేరళ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ఉండేవారు. ఇక్కడ ఏమేమి జరిగిందనేది మనం ఒకసారి చూడాలి. ఇక్కడ ఇద్దరిని తీసేశారనమాట. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యని తీసేశారు, రఘుబర్ దాస్ను తీసేశారు. మణిపూర్లో లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య స్థానంలో ఎవరిని నియమించారు అంటే కనుక అజయ్ కుమార్ బల్లాను నియమించారు. అదేవిధంగా ఒడిస్సాలో రఘుబర్ దాస్ ఉండేవాడు కదా, ఆయన స్థానంలో మిజోరాంలో గవర్నర్గా ఉన్నటువంటి కంభంపాటి హరిబాబు గారిని ఒరిస్సాకు బదిలీ చేశారనమాట. అందుకని ఇప్పుడు ఒరిస్సాలో ఎవరున్నారు, ఖమ్మంపాటి హరిబాబు ఉన్నారనమాట. ఇక మిజోరాంలో ఎవరు నియమించబడ్డారు, మిజోరాంలో నూతన గవర్నర్ ఎవరంటే కనుక విజయ్ కుమార్ సింగ్, వికే సింగ్ అంటాం, మాజీ జనరల్ అనమాట. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు బీజేపీలో. ఓకేనా. ఆయన ఇటీవల సీట్ ఇవ్వలేదన్నమాట లోక్సభ ఎన్నికల్లో ఆయనకు. అందుకని ఆయన గవర్నర్ పదవిని అప్పగించారనమాట. ఏ రాష్ట్రము, మిజోరాం అనమాట. గుర్తుపెట్టుకోవాలి, వికే సింగ్ అంటాం, విజయ్ కుమార్ సింగ్ అనమాట. ఇక బీహార్ గవర్నర్గా ఉన్న రాజేంద్ర అర్లేకర్ను కేరళకు బదిలీ చేస్తే, కేరళలో గవర్నర్గా ఉన్న ఆరిఫ్ అహ్మద్ను బీహార్కు బదిలీ చేశారు. కాబట్టి బీహార్ ప్రస్తుత గవర్నర్ అడిగితే కనుక మనం రాజేంద్ర అర్లేకర్ అని చెప్పాలి. అదే బీహార్ గవర్నర్ అడిగితే ఆరిఫ్ అహ్మద్ చెప్పాలి ప్రజెంటు. అదే కేరళ గవర్నర్ అయితే కనుక రాజేంద్ర అర్లేకర్ అని చెప్పాలి. కాబట్టి 2 రాష్ట్రాలు ఎవరిని తొలగించలేదు కానీ బదిలీలు చేశారనమాట. బీహార్ గవర్నర్ని కేరళకు, కేరళ గవర్నర్ని బీహార్కు. గతంలో బీహార్ గవర్నర్గా ఉన్నటువంటి రాజేంద్ర అర్లేకర్ను ఇప్పుడు కేరళలో గవర్నర్గా నియమించారు. గతంలో కేరళ గవర్నర్గా ఉన్నటువంటి ఆరిఫ్ అహ్మద్ ఖాన్ను బీహార్కు బదిలీ చేశారనమాట. మణిపూర్ గవర్నర్గా అనసూయ ఉండేది. ఈ అనసూయ పదవీకాలం ముగియడం వల్ల ఆ స్థానంలో ఇప్పుడు అజయ్ కుమార్ బల్లా గారిని మణిపూర్ గవర్నర్గా నియమించారనమాట. అదేవిధంగా ఓకేనా, మిజోరాం గవర్నర్గా విజయ్ కుమార్ సింగ్. మిజోరాం గవర్నర్గా విజయ్ కుమార్ సింగ్ను నియమించడానికి కారణం ఏంటంటే కనుక ఆయన 2014, 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. లోక్సభ ఎంపీగా ఉండేవాడనమాట. 2024లో అతనికి సీట్ ఇవ్వలేదన్నమాట. ఆ కారణం చేత ఇప్పుడు ఆయనను మిజోరాం గవర్నర్గా నియమించారనమాట. విజయ్ కుమార్ సింగ్ ఆర్మీ మాజీ జనరల్ అనమాట. ఆయన లోక్సభ ఎంపీగా కూడా మనకు 10 ఏళ్ల పాటు ఉన్నాడనమాట. తర్వాత మన ఖమ్మంపాటి హరిబాబు అనేవాడు తెలుగువాడు. గతంలో విశాఖపట్నం ఎంపీ అనమాట. అతనిని మిజోరాం గవర్నర్గా నియమించారు 2021లో. అప్పటి నుంచి గవర్నర్గా ఇతను మిజోరాంకు ఉండేవాడనమాట. ఈ క్రమంలో ఈ మధ్య అనారోగ్య కారణం చేత అతన్ని కొద్ది కాలం తొలగించారనమాట. ఆ స్థానంలో ఎవరు ఉండేవాడు, మిజోరాం గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి ఉండేవాడు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మిజోరాంకు అదనపు బాధ్యతల్లో ఉండేవాడనమాట. ఈ క్రమంలో అక్కడ ఈయనకు ఆరోగ్యం బాగా అయిందనమాట. మళ్ళీ ఎవరికి, ఈ ఖమ్మంపాటి హరిబాబుకు. కాబట్టి మిజోరాం గవర్నర్గా మళ్ళీ తిరిగి ఆయనకే బాధ్యతలు ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఆయన కాస్త దూరంగా ఉంది కదా, తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉన్న రాష్ట్రం మిజోరాం అంటే. అందుకని దగ్గరగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఒడిస్సా ఉంది కాబట్టి ఆ ఒడిస్సాలో ఇప్పుడు ఒడిస్సా గవర్నర్గా అతన్ని నియమించారనమాట. ఆయనకు ఆరోగ్యం అంతగా సరిలేనందువల్ల ఓకేనా, ఒడిస్సా గవర్నర్గా ఎవరిని నియమించారంటే కనుక ఖమ్మంపాటి హరిబాబును నియమించారనమాట. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట గవర్నర్ల నియామకంలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక బీహార్ గవర్నర్గా ఉన్న రాజేంద్రను కేరళకు బదిలీ చేశారు. కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ అహ్మద్ను బీహార్కు బదిలీ చేయడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఈ గవర్నర్ల లిస్టు చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట నూతన గవర్నర్ల గురించి. నూతన గవర్నర్లకు సంబంధించి ఒక బిట్టు చూద్దాం మనం ఇప్పుడు. క్రింది వాణిలో సరికానిదేది? కేరళ ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, కరెక్టే. మిజోరాం ప్రస్తుత గవర్నర్ విజయ్ కుమార్ సింగ్, వికే సింగ్, ఇది కరెక్టే.
బీహార్ ప్రస్తుత గవర్నర్ కె హరిబాబు అనేది రాంగ్ అనమాట. ఇక్కడ ఖమ్మంపాటి హరిబాబు ప్రజెంట్ ఒరిస్సా గవర్నర్గా నియమించబడ్డాడు. ఒక బీహార్ గవర్నర్ ఎవరంటే కనుక ఆయనే ఆరిఫ్ అహ్మద్ ఖాన్. గతంలో కేరళ గవర్నర్ ఉన్నాడు కదా, అతనే ఇప్పుడు బీహార్కు బదిలీ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు బీహార్ గవర్నర్ ఎవరు? ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ఉండాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ రాంగ్ ఉంది. థర్డ్ ది రాంగ్ అనమాట. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. మణిపూర్ ప్రస్తుత గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కాబట్టి కరెక్టే ఇక్కడ. థర్డ్ ఆప్షన్ రాంగ్ అనమాట. ఓకేనా.